ఓవైపు ప్రభుత్వము అందరికీ రుణమాఫీ చేసేసాం, ఇంకా ఎవరికన్నా అవ్వకపోతే అప్పుడు వాళ్ళకు కూడా మాఫీ చేసేస్తాం అంటుంది. మరోవైపు రైతులు మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదండి. రుణమాఫీ అందరికీ చేయాలా అన్న మాట నిలబెట్టుకోవాలా అంటూ రోడ్లెక్కి గొడవలు చేస్తున్నారు. రైతులకు తోడుగా కారు పార్టీ, పువ్వు పార్టీ, ఎర్రజెండా పార్టీలు కూడా జత కట్టడంతో రోజు రోజుకి పంచాయతీ ఇంకాస్త ముదురుతాంది. రుణమాఫీ అవ్వని రైతులు తగ్గేదే లేదంటున్నారు. అప్పుడింత ఇప్పుడింత బిచ్చం వేసినట్లు కాదు. ఒకటే పాలు ఎసొంటి కోర్లీలు పెట్టకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎమ్మట్లనే చేయాలి. అట్లని ఒకరికి చేసి ఒకరికి ఇడిచిపెట్టుడు కాదు, అందరికి చేయాలి. అట్లనే రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు కూడా ఎమ్మట్లనే ఇయ్యాలని నిజామాబాద్ జిల్లాల రైతులంతా రోడ్డెక్కిరు. ఓట్లప్పుడు ఏం చేస్తామన్నారు, గెలిచి కుర్చీలకు ఎక్కినాక ఏం చేస్తుర్రు అని ఆర్మూరు కాడ గిట్ల రైతులంతా చదవడానికి దిగిర్రు. ఈ ధర్నాకు కార్ పార్టీ వాళ్ళు కూడా మద్దతు వచ్చేటాళ్లకు ఈగింత బలం వచ్చింది రైతన్నలకు. రైతుల తరపుకేంచి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా రుణమాఫీ ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలేదో చెప్పుకొచ్చిండు. రుణమాఫీ చేసింది కేవలం 15,849 మంది రైతులకే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బాల్కొండ నియోజకవర్గంలో ఇంకా 35,279 మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉన్నది. అట్లనే ఆర్మూరు నియోజకవర్గంలో 40,862 మంది రైతులుంటే 12,472 మంది రైతులకే రుణమాఫీ జరిగింది. 28,370 మందికి రుణమాఫీ జరగాల్సి ఉన్నది. అది ఇన్నరా, ఇది ఒకటే కాదు, ఒక నిజామాబాద్ జిల్లాకేంచే ఎంతమందికి కాలేదో కూడా చెప్పుకొచ్చిండు సారు. 93,495 మందికి రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్క మా నిజామాబాద్ జిల్లాలోనే గింతమంది దానిక రైతులు రుణమాఫీ కావాల్సిన వాళ్ళు ఉంటే ఇక రాష్ట్రం అంతా ఇంకెంత మంది ఉండొచ్చు అని గరమైండు. అంతేకాదు, అదేదో రాష్ట్రం అంతా 2 లక్షల రుణమాఫీ చేసినట్లు తెలంగాణ సర్కారు గొప్పలు చెప్పుకుంటుంది. గయ్యాన్ని బంద్ చేసుకొని ఇక బాగున్న రైతులకు ఎమ్మట్లనే రుణమాఫీలు చేయాలని సురుకులు పెట్టిండు. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న కూడా గట్టిగానే మాట్లాడిండు. సర్కారు చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ నిజంగానే అయ్యి ఉంటే మరి గింతమంది రైతులు పొలం పనులు ఇడిచిపెట్టుకుని మరి ఇట్లా రోడ్డు మీదకి ఎందుకు ఎక్కేటోళ్ళు అన్నట్టే గరమైండు. గిట్లా రైతులంతా బదులుకొని జంగు లేపంగానే ఆర్మూరు పట్టణం అంతా ధర్నాతోని ఉడికిపోయింది. ఈ ధర్నాకు పర్మిషన్ లేదని పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా అయినకుంటా మేము నిమ్మలంగా మా గోస సర్కారులకు చెప్పుకుంటాం అన్నట్లు రైతులు మంకు పట్టు బయటి మారి రుణమాఫీ ముచ్చటను సర్కారుకు ఎరకయ్యేటట్టు చేసేళ్ళు. మరి ఈ ముచ్చట మీద సర్కారు ఏమంటదో ఏమో చూడాలిగా.